హాయ్ ఎవర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, నవంబర్ మంత్లో రిలీజ్ అవబోతున్న కంప్లీట్ ఓటీటీ మూవీస్ లిస్ట్ అయితే తీసుకొని వచ్చాను. టోటల్ 27 మూవీస్ అయితే ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం. ఎండ్ చేద్దాం వీడియో. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ జై భీమ్, బేస్డ్ ఆన్ ట్రూ రియల్ ఈవెంట్స్ కోర్ట్ డ్రామా మీద ఉండబోయి ఈ మూవీలో సూర్య లీడ్ రోల్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి మనకి నవంబర్ 2 నుంచి ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉండబోతుంది, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ శ్రీదేవి సోడా సెంటర్, యాక్షన్ అండ్ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీలో సుధీర్ బాబు అండ్ ఆనంది లీడ్ రోల్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి మనకి నవంబర్ 4 నుంచి ఆన్ G5 ప్లాట్ఫామ్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ గల్లీ రౌడీ, కామెడీ అండ్ యాక్షన్ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీలో సందీప్ కిషన్ అండ్ నేహా శెట్టి లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి నవంబర్ 4 నుంచి ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 4లో ఉన్న మూవీ ఎంజీఆర్ మగన్, కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీలో శశికుమార్, మిర్నాలిని రవి అండ్ సత్యరాజ్ ఈ మూవీలో లీడర్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీని వచ్చేసి థియేటర్స్ నుంచి స్కిప్ చేసి డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. మనకి ఈ మూవీ నవంబర్ 4 నుంచి ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది, ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. అండ్ ఫ్రెండ్స్, ఈ మూవీని తెలుగు వర్షన్లో రిలీజ్ చేస్తున్నారా లేదంటే తెలుగు వర్షన్ గురించి అయితే ఎలాంటి ఇన్ఫో అయితే లేదు. ఎట్ సేమ్ డే అయినా రిలీజ్ చేయొచ్చు, లేదా మనకి మాత్రం ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ అయితే తెలుగు వర్షన్ కమింగ్. నెక్స్ట్ నెంబర్ 5లో ఉన్న మూవీ మీనాక్షి సుందరేశ్వర్, రొమాన్స్ అండ్ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీలో అభిమన్యు దాసాని అండ్ సన్యా మల్హోత్రా ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్ వచ్చేసి మనకి నవంబర్ 5 నుంచి ఆన్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉండబోతుంది, తమిళ్, తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్. అండ్ నెక్స్ట్ నెంబర్ 6లో ఎన్బికే అన్స్టాపబుల్. ఫ్రెండ్స్, ఆహా ప్లాట్ఫామ్ వారైతే మన ముందుకు ఒక స్పెషల్ టాక్ షో అయితే తీసుకురాబోతున్నారు. ఈ టాక్ షోకి వచ్చేసి హోస్ట్ వచ్చేసి నందమూరి బాలకృష్ణ గారు అయితే ఈ టాక్ షోకి వచ్చేసి హోస్ట్. అండ్ ఈ షో ఎలా ఉండబోతుందంటే ఫ్రెండ్స్, కొందరు సెలబ్రిటీస్ని పిలిపించి వాళ్ళతో అయితే కబుర్లు అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఎపిసోడ్ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారంటే నవంబర్ 4 ఆన్ ఆహా ప్లాట్ఫామ్లో ఫస్ట్ ఎపిసోడ్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ ఎపిసోడ్కి ఎవరు ఫస్ట్ గెస్ట్గా రాబోతున్నారో మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ రూపంలో డ్రాప్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న మూవీ వరుణ్ డాక్టర్, కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. శివకార్తికేయన్, ప్రియాంక మోహన్ అండ్ యోగి బాబు లీడర్స్లో కనబడబోతున్న ఈ మూవీ గురించి ఆల్రెడీ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే చెప్పేస్తున్నాను. సో ఎవరైనా ఆ వీడియో మిస్ చేస్తుంటే నేనైతే మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మనకు వచ్చేసి నవంబర్ 4 ఈవినింగ్ 6:30 PM ఆన్ సన్ టీవీలో టెలివిజన్ ప్రీమియర్ అయితే ఉంటుంది తమిళ్ లాంగ్వేజ్లో. అండ్ ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ డే వచ్చేసి అంటే నవంబర్ 5 వచ్చేసి నెట్ఫ్లిక్స్ వచ్చేసి తమిళ్ అండ్ సన్ నెక్స్ట్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ డిజిటల్ స్ట్రీమింగ్ అయితే చేస్తారు. సో ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్ వారైతే అఫీషియల్గా కన్ఫర్మ్ చేసేసారు ఈ మూవీ తమిళ్ లాంగ్వేజ్లో మేము నవంబర్ 5కి రిలీజ్ చేస్తున్నట్టు. ఇంకా వచ్చేసి సన్ నెక్స్ట్ వారైతే అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు ఫ్రెండ్స్ ఈ మూవీ తెలుగు వర్షన్ అంటే నవంబర్ 5కి రిలీజ్ చేస్తున్నట్టు. సో మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ ఎట్ సేమ్ డే తెలుగు వర్షన్ రిలీజ్ చేయవచ్చు, రిలీజ్ చేయకపోతే మాత్రం ఇన్ ఫ్యూచర్. నెక్స్ట్ నెంబర్ 8లో ఉన్న మూవీ కొండపల్లం, అడ్వెంచర్ అండ్ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీలో పంజాబ్ వైష్ణవ్ తేజ్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మూవీలో లీడర్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. మీలో చాలామంది ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం అయితే ఈగల్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ 10 షెడ్యూల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి నవంబర్ 5 ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ వచ్చేసి డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉండాలి. సో ఫ్రెండ్స్, నవంబర్ 5కి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. డిజిటల్ స్ట్రీమింగ్ ఉంటే ఓకే, లేదంటే మాత్రం మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ మనకి నవంబర్ మంత్లోనే ఉంటుంది, నవంబర్ మంత్ ఫస్ట్ హాఫ్లోనే ఉంటుంది. సో డేట్ రివీల్ చేస్తే వాళ్ళు ఏమైనా నేనైతే మీకు అప్డేట్ చేస్తాను, లేదా సడన్గా ప్రీమియర్ చేస్తే మాత్రం ఇన్స్టా అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ నెంబర్ 9లో ఉన్న మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, రొమాన్స్ అండ్ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీలో అఖిల్ అక్కినేని అండ్ పూజా హెగ్డే లీడర్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ ఓటీటీ 10 షెడ్యూల్ రిలీజ్ డేట్ వచ్చేసి నవంబర్ 12 ఆన్ ఆహా ప్లాట్ఫామ్. నెక్స్ట్ నెంబర్ 10లో ఉన్న మూవీ మార్వెల్ ఫిలిం షాంగ్-చి, యాక్షన్ అండ్ అడ్వెంచర్ మీద ఉండబోయే ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్. వీళ్ళు చాలామంది ఈ మూవీని ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎక్స్పీరియన్స్ చేద్దామని అయితే ఈగల్ అయితే వెయిట్ చేస్తున్నారు. మనకి ఈ మూవీ వచ్చేసి నవంబర్ 12న ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది, ఇంగ్లీష్ ఇంక్లూడింగ్ మన ఇండియన్ రీజనల్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ నెంబర్ 11లో ఉన్న మూవీ డిస్నీ ఫిలిం జంగల్ క్రూజ్, యాక్షన్ అండ్ అడ్వెంచర్ మీద ఉండబోయే ఈ మూవీలో
డ్వానీ జాన్సన్ అండ్ ఎమిలీ లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే. వన్ వర్డ్లో చెప్పాలంటే ఒక మాస్టర్ పీస్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్ మనకి ఈ మూవీ వచ్చేసి November 12th ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్, తమిళ్, తెలుగు అండ్ హిందీ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 13లో ఉన్న మూవీ రెడ్ నోటీస్. యాక్షన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ మీద ఉండబోయే ఈ మూవీలో ర్యాన్ రొనాల్డ్, డ్వానీ జాన్సన్ అండ్ గోల్గా డాట్ ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్ ఈ మూవీ స్టోరీ గురించి చెప్పాలంటే ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ని పట్టుకోవడానికి మన స్పై సూపర్ హీరోస్ చేసే అడ్వెంచర్ ఏంటో ఈ కంప్లీట్ మూవీలో చూపించబడుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఈ మూవీ ఎప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ఉంటుందంటే ఈ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిలిం వచ్చేసి November 12th ఆన్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్, తమిళ్, తెలుగు అండ్ హిందీ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 12లో ఉన్న మూవీ స్పెషల్ ఆప్స్ 1.5 ద హిమ్మత్ స్టోరీ. ఏంటి స్పెషల్ ఆప్స్ 1.5? స్పెషల్ ఆప్స్ సీజన్ 1 ఉందా? అది ఇంకా నేను చూడలేదా? ఎలా మిస్ అయ్యాను బాబు, ఇలాంటి మాస్టర్ పీస్ సిరీస్ని ఎలా మిస్ అయ్యాను? ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా అనుకుంటా ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి. మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్లో ఉంది. తెలుగు లాంగ్వేజ్ చూస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. హాట్స్టార్లో ఉంది సీజన్ 1 చూసేయండి. అండ్ మనకి సీజన్ 2 వచ్చేసి అంటే స్పెషల్ ఆప్స్ 1.5 వచ్చేసి November 12th నుంచి ఆన్ హాట్స్టార్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఆల్ 7 ఇండియన్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ నెంబర్ 14లో ఉన్న మూవీ కనకం కామిని కలహం. ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి థ్రిల్లర్ అండ్ కామెడీ డ్రామా మీద అయితే ఉండబోతుంది. ఈ మలయాళం ఫిలింని వచ్చేసి థియేటర్స్ నుంచి స్కిప్ చేసి డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఫ్రెండ్స్ ఈ మూవీలో మనకి వచ్చేసి నెవిన్ పోలీ లీడ్ రోల్లో కనబడబోతున్నారు. మనకి ఈ మూవీ November 12th నుంచి ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఓన్లీ మలయాళం లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 15లో ఉన్న మూవీ హోమ్ స్వీట్ హోమ్ అలోన్. కామెడీ అండ్ డ్రామా మీద ఉండబోయే ఈ ఇంగ్లీష్ ఫిలిం వచ్చేసి November 12th నుంచి ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ ఇంక్లూడింగ్ ఆల్ ఇండియన్ రీజనల్ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 16లో ఉన్న మూవీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీలో సంగీత్ శోభన్ అండ్ సిమ్రాన్ శర్మ లీడ్ రోల్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్ ఈ G5 ఒరిజినల్ ఫిలింని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారంటే November 19th నుంచి ఆన్ G5 ప్లాట్ఫామ్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ నెంబర్ 17లో ఉన్న మూవీ ధమాకా. యాక్షన్ అండ్ థ్రిల్లర్ మీద ఉండబోయే ఈ మూవీలో కార్తిక్ ఆర్యన్ అండ్ మృణాల్ ఠాగూర్ ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి ఈ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిలిం వచ్చేసి November 19th ఆన్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. తమిళ్, తెలుగు అండ్ హిందీ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 18లో ఉన్న మూవీ అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ద వీల్ ఆఫ్ ద టైమ్. ఫ్యాంటసీ అండ్ యాక్షన్ మీద ఉండబోయే ఈ ఒరిజినల్ సిరీస్ వచ్చేసి మనకి November 19th నుంచి ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం అండ్ హిందీ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 19లో హెల్ బౌండ్. యాక్షన్ అండ్ ఫ్యాంటసీ మీద ఉండబోయే అప్కమింగ్ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్. ఫ్రెండ్స్ ఈ వెబ్ సిరీస్ వచ్చేసి ట్రైన్ టు బుసాన్ మూవీ తీసిన డైరెక్టర్ యోంగ్ సో హో డైరెక్షన్లో ఈ సిరీస్ అయితే రాబోతుంది. ఫ్రెండ్స్ ఈ సిరీస్ వచ్చేసి November 19th నుంచి ఆన్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. కొరియా, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ నెంబర్ 20లో ఉన్న మూవీ వెనమ్ లెట్ దేర్ బి కార్నేజ్. యాక్షన్ అండ్ సైన్స్ ఫిక్షన్ మీద ఉండబోయే ఈ మూవీ HD ప్రింట్ని November 22nd అఫీషియల్ వెబ్సైట్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అండ్ తెలుగు వర్షన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఫ్రెండ్స్ తెలుగు వర్షన్ గురించి అయితే ఎలాంటి ఇన్ఫో లేదు. బుక్ మై షో వార్ అయితే ఫస్ట్ ప్రీమియర్ అయితే చేస్తారు. సో బుక్ మై షో వార్ నుంచి అఫీషియల్గా డేట్ రాగానే ఐ విల్ అప్డేట్. నెక్స్ట్ నెంబర్ 21లో ఉన్న మూవీ హాకై. యాక్షన్ అండ్ సైన్స్ ఫిక్షన్ మీద ఉండబోయే మార్వెల్ ఒరిజినల్ మినీ వెబ్ సిరీస్. ఫ్రెండ్స్ ఈ మార్వెల్ మినీ వెబ్ సిరీస్ వచ్చేసి మనకి November 24th నుంచి ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. వీక్లీ 1 ఎపిసోడ్తో. అన్నిటికన్నా గుడ్ న్యూస్ ఏంటంటే ఎట్ సేమ్ డే వచ్చేసి ఆల్ ఇండియన్ రీజనల్ లాంగ్వేజ్ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. 22లో ఉన్న మూవీ రిపబ్లిక్. యాక్షన్ అండ్ పొలిటికల్ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్ అండ్ సాయి ధరమ్ తేజ్ ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్ G5 ప్లాట్ఫామ్ వారు అయితే ఇంకా అఫీషియల్గా OTT రిలీజ్ డేట్ అయితే లాక్ చేయలేదు. సో మనం ఎక్స్పెక్టెడ్గా చెప్పాలంటే ఎక్స్పెక్టెడ్గా ఎందుకంటున్నానంటే ఇన్ని డేస్ తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ ఉండాలనే ఒక అగ్రిమెంట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఎక్స్పెక్టెడ్గా ఈ మూవీ వచ్చేసి November 3rd or 4th వీక్లో ఆన్ డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం అయితే.
సో చూద్దాం నవంబర్ 3rd ఆర్ 4th వీక్లో ఉంటే ఓకే, లేదా G5 ప్లాట్ఫామ్ వారు డేట్ లాక్ చేసి రివీల్ చేస్తే నేనైతే అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్ నేను G5 ప్లాట్ఫామ్ వారిది నవంబర్ మంత్ లిస్ట్ కూడా చూశాను. నవంబర్ మంత్ లిస్ట్లో వచ్చేసి రిపబ్లిక్ మూవీ నేమ్ అయితే మెన్షన్ చేయలేదు. సో ఇది కూడా డౌటే, మనకి నవంబర్ మంత్లో వస్తుందా రాదా అనేది కూడా కొద్దిగా డౌటే. వస్తే ఓకే, లేదంటే మనకి డిసెంబర్ మంత్ లేదా ఇంకా జనవరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఎనీవే నేను అఫీషియల్గా డేట్ లాక్ చేసి ఇన్ఫో ఇవ్వగానే G5 ప్లాట్ఫామ్ వారు ఐ విల్ అప్డేట్. అండ్ నెక్స్ట్ నెంబర్ 23లో ఉన్న మూవీ పెళ్లి సందడి. రొమాన్స్ అండ్ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీలో రోషన్ శ్రీకాంత్ అండ్ శ్రీలీల ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. అండ్ ఈ మూవీ గురించి కూడా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. మీలో చాలామంది ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం అయితే ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి కూడా ఓటీటీ రిలీజ్ డేట్ అప్డేట్ అయితే లేదు. మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ మనకి నవంబర్ మంత్లో డిజిటల్ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వారు ఏంటంటే ఫ్రెండ్స్ రీసెంట్ టైమ్స్లో చాలా మూవీస్కి అయితే ప్రీమియర్ రిలీజ్ డేట్స్ అనేది రివీల్ చేయట్లేదు. ఎందుకంటే ఫస్ట్ యూఎస్ఐలో ప్రీమియర్ చేసి నెక్స్ట్ ఇండియన్ యూజర్స్కి అయితే ప్రీమియర్ చేస్తున్నారు. సో ఈ మూవీ కూడా అలానే ప్రీమియర్ అవుతుంది. అందుకే అయితే నేనైతే రిలీజ్ డేట్ అయితే ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాను. సో ఫ్రెండ్స్ మనకి అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు ఈ మూవీ నవంబర్ మంత్లో ఉంటున్నట్టు. సో నవంబర్ మంత్లో ఎప్పుడు ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్పలేము. సో నేనైతే డేట్ రివీల్ చేస్తే మాత్రం అప్డేట్ చేస్తాను, లేదా సడన్గా ప్రీమియర్ చేస్తే మాత్రం ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 24లో ఉన్న మూవీ మహాసముద్రం. యాక్షన్ అండ్ డ్రామా మీద ఉండబోయే ఈ మూవీలో సిద్ధార్థ్, ఐతిరావు హైదరి, అను ఎమాన్యుయల్ అండ్ శర్వానంద్ ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ చెప్పాలంటే 10 షెడ్యూల్ రిలీజ్ డేట్ వచ్చేసి నవంబర్ 26 లేదా డిసెంబర్ 3కి ఆన్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 25లో ఉన్న మూవీ ఫ్రెండ్స్ నెంబర్ 25లో టోటల్ 3 మూవీస్ అయితే ఉన్నాయి. 6 అడుగుల బుల్లెట్, అద్భుతం అండ్ దృశ్యం 2. ఫ్రెండ్స్ 6 అడుగుల బుల్లెట్ మూవీ గురించి స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను. ఈ మూవీ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. సో మీలో చాలామంది ఈ మూవీని ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎక్స్పీరియన్స్ చేద్దామైతే వెయిట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఈ మూవీ మనకి నవంబర్ మంత్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. ఎప్పుడు ఉంటుందనేది క్లారిటీ అయితే లేదు, ఎందుకంటే అప్డేట్ లేదు కాబట్టి ఈ మూవీ ఎప్పుడు ఉంటుందని మనం చెప్పలేం. సో ఫ్రెండ్స్ ఈ మూవీ నవంబర్ మంత్లో అయితే స్ట్రీమింగ్ ఉంటుంది. రిలీజ్ డేట్ రాగానే నేనైతే మీకు అది అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ నెంబర్ 26లో వచ్చేసి అంటే నెంబర్ 2లో వచ్చేసి అద్భుతం మూవీ. అద్భుతం మూవీ గురించి స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటా ఫ్రెండ్స్. ఆల్రెడీ నేనైతే ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను ఈ మూవీని డైరెక్ట్ ఓటీటీకి ఇచ్చేసినట్టు. ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇన్ఫో అయితే ఇంకా లేదు. సో రిలీజ్ డేట్ రాగానే దీని గురించి కూడా నేను అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ నెంబర్ 27లో ఉన్న మూవీ దృశ్యం 2 అంటే నెంబర్ 3లో ఉన్న మూవీ దృశ్యం 2. అండ్ దృశ్యం 2 మూవీ గురించి కూడా ఇంకా మేకర్స్ నుంచి ఎలాంటి ఇన్ఫో అయితే లేదు ఫ్రెండ్స్. అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలామంది ఈ మూవీని నవంబర్ మంత్లో రిలీజ్ చేస్తే బాగుంటుందని. సో చూద్దాం ఫ్రెండ్స్, నేను అందుకే అప్డేట్ అయితే చేస్తున్నాను. నవంబర్ మంత్లో రిలీజ్ చేస్తారేమో అని. నవంబర్ మంత్లో రిలీజ్ చేస్తే గుడ్ న్యూసే. నవంబర్ మంత్లో ఈ మూవీ థియేటర్సా ఓటీటీనా అనేది కూడా క్లారిటీ అయితే లేదు. మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి మూవీని థియేటర్స్లో రిలీజ్ చేస్తేనే బాగుంటుంది. డైరెక్ట్ ఓటీటీకి చేస్తే చాలా బాగోదు. సో చూద్దాం, థియేటర్స్లో వచ్చిన గుడ్ న్యూసే, ఓటీటీలో వచ్చిన గుడ్ న్యూసే, బోత్ గుడ్ న్యూసెసే. ఎలాంటి ఇన్ఫో వచ్చినా నేనైతే అప్డేట్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ నేనైతే చాలా మూవీస్కి అయితే రిలీజ్ డేట్స్ అయితే చెప్తున్నాను. ఆ డేట్స్ అన్ని క్యాలెండర్ అయితే మార్క్ చేసి పెట్టుకోండి. కొన్ని మూవీస్కి అయితే ఓటీటీ రిలీజ్ డేట్స్ అయితే చెప్పలేదు. అవి అఫీషియల్గా రాగానే నేనైతే మీకు అప్డేట్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ వీడియో గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఆర్ డిస్లైక్, మీకు ఏది కట్ అనిపిస్తే అదేవండి ఫ్రెండ్స్. ఇలాంటి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నోటిఫికేషన్ పొందడానికి అంటే నేను పెట్టగానే మీకు వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరైతే వెంటనే అప్డేట్ అయితే చూడవచ్చు. అండ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటున్నారు కాబట్టి ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వకుండా ఉంటే అది కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అందులో కూడా నేనైతే అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను. మీకు ఫాస్టెస్ట్ అప్డేట్స్ అయితే తెలుస్తూ ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్ మరి కొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.